శాపమును కోరుకున్న ప్రజలు. గమనించాలి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలోని లూకా సువార్త 23వ అధ్యాయం 16 నుంచి 25 వచనాలు చదివినట్లయితే అక్కడ మనకు ఒక సందర్భం కనబడుతుంది. ఏంటి ఆ సందర్భం? యూదా ప్రజలు యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయమని కోరుకుంటూ బరబ్బను విడుదల చేయమని కోరుకుంటారు. ఏంటిది? యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయమని కోరుకుంటూ బందిపోటు దొంగ అయిన బరబ్బని విడుదల చేయమని కోరుకుంటారండి. ఇక్కడ వారు ఆశీర్వాదాన్ని కోరుకోకుండా శాపమును కోరుకున్నారు. మన జీవితంలో కూడా మనము ఆశీర్వాదాన్ని కోరుకునేవారుగా ఉండాలి, కానీ శాపమును కోరుకునేవారుగా ఉండకూడదండి. శాపమును కోరుకోవడం అంటే ఏంటి? మనం కోరుకుంటున్న పాపపు కార్యాలు, మనం కోరుకుంటున్న చెడు అలవాట్లు, మనం కోరుకుంటున్న పాపపు ఆలోచనలు మన జీవితాన్ని నాశనం నడిపిస్తాయే కానీ ఆశీర్వాదాన్ని అందించవు. బరబ్బ బందిపోటు దొంగండి. అతను జైల్లో ఉండడమే మంచిది. అయితే ఈ ప్రజలు ఏమంటున్నారు? ఆ బరబ్బ మాకు కావాలి, యేసుక్రీస్తు ప్రభువారు మాకు వద్దు అని వారు ఆశీర్వాదాన్ని విడిచిపెట్టి శాపాన్ని కోరుకున్నారు. మన జీవితంలో కూడా మనం ఆశీర్వాదాన్ని కోరుకునే వారుగా ఉండాలి. మన జీవితం ఎలా ఉన్నది?